నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎండి చేపల కోడిగుడ్ల ఈగురు ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, వంట మొదలు పెడదాం. ముందుగా కోసుకున్న ఎండి చేప ముక్కలను గోరువెచ్చని నీటిలో 2 నిమిషాలు నానబెట్టాలి. తరువాత పులుసును శుభ్రంగా తీసుకుందాం. ఈ విధంగా వేడి నీటిలో నానబెట్టడం వల్ల పులుసు ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాక పెట్టుకుందాం. దాక వేడెక్కిన తరువాత 5 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తరువాత కోడిగుడ్లను వేపుకుందాం. ఉడికిన కోడిగుడ్ల కన్నా వేపుకున్న కోడిగుడ్లు చాలా రుచిగా ఉంటాయి. గుడ్లు బాగా వేగే వరకు వేపుకుందాం. వేగుతున్న గుడ్లలో చిటికెడు పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకొని దోరగా వేపుకోవాలి. తరువాత ఎండి చేప ముక్కలను కూడా వేపుకుందాం. తరువాత సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. ఎగురు కూర కాబట్టి 4 చిన్న ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చిని తీసుకోవాలి. కాసేపు వేపుకున్న తరువాత మూత పెట్టుకుందాం. ఈ విధంగా మూత పెట్టుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గుతాయి. ఈ విధంగా దోరగా వేపుకున్న తరువాత కోడిగుడ్లను ఎండి చేప ముక్కలను కూడా వేసుకుందాం. తరువాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకొని ఒక పెద్ద గ్లాసుతో నీరు వేసుకుందాం. తరువాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుందాం. లేదంటే ఎండి చేప ముక్కలు విరిగిపోతాయండి. ఇలా కలుపుకున్న తరువాత 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తరువాత మూత పెట్టుకుందాం. ఇలా పావు గంట ఉడకనిద్దాం. తరువాత కరివేపాకుని వేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తరువాత కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఈ విధంగా నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, రుచికరమైన కోడిగుడ్లు ఎండి చేపల ఈగురు రెడీ అయింది. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం.